9+ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి 6 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇక ప్రధాని తన పర్యటనలో భాగంగా యుఏఈ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, ఇటలీ దేశాలను సందర్శించనున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత దౌత్య వ్యూహాలను, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ప్రధానమంత్రి కార్యాలయం అయితే పేర్కొంది. ప్రధాని పర్యటన మొదట యుఏఈ నుంచి ప్రారంభమవుతుంది. ఇక పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన భద్రత, వాణిజ్య ఒప్పందాలపై ఇక్కడ చర్చలు జరగనున్నాయి. అక్కడి నుంచి నార్వే, స్వీడన్ వెళ్లనున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో సహకారం కోసం ఆయా దేశాల అధిపతులతో సమావేశం కానున్నారు. మరుసటి రోజు నెదర్లాండ్స్, ఇటలీ వెళ్లనున్న మోడీ యూరోపియన్ యూనియన్తో ఆర్థిక బంధాన్ని దృఢపరచుకోవడంతో పాటు రక్షణ రంగం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంపై దృష్టి సారించనున్నారు. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించారు. అత్యంత కిరాతకంగా మహిళను చంపటమే కాకుండా మృతదేహాన్ని మంచం కింద దాచి పరారైన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్వతి అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడు ఆమెను హతమార్చి ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టాడు. హత్య అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న నగలతో నిందితుడు పరారయ్యాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్యాప్తును వేగవంతం చేశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేవలం 3 గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన నగలను కూడా పోలీసులు రికవరీ చేశారు. మాకు సుమారు 8 ప్రాంతంలో వచ్చిందట. జరిగింది అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నట్టు దుండగ దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారు, అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరు అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో కాల్ చేసింది. 5:15 కాల్ చేశాడు. సో అంతవరకు ఆవిడ లైవ్. ఇక్కడ చూసరికి కింద పడి ఉంది. జస్ట్ వెన్స్ అక్కడ స్టైల్ మార్క్స్ ఉన్నాయి. ఒంటి మీద బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా అన్నోన్ వ్యక్తులు వచ్చి కారం పొడానికి జల్లి ఉంది, చనిపోయింది. బంగారు అంటే వస్తువులు మటఫర్ గేమ్ కింద భావిస్తున్నాయి. ఇంకా లోపల ఏమైనా వస్తువులు అన్ని చాలా చెదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయినా అలా వెరిఫై చేసి చెప్తాను. వాళ్ళ బంధువులు వస్తువులు గాయాలని కానీ లేకపోతే ఏ విధంగా కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. సార్ ఎంతమంది వచ్చినట్లు ఆనవాళ్ళకి కనిపిస్తుంది? ఇంకా మనకి తెలియదండి. ఒక ఇద్దరు వచ్చి చెప్పలేదు. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తాం. అది కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులకు బుస్తులు తాడు, 4 బుస్తులు తాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అవన్నీ ఇంట్లో చూసాక చెప్పేసి బ్యాంగిల్స్ కూడా పోయింది. అంటే మెడ మీద ఏమైనా వచ్చింది సార్? మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి ఎవరు చెప్పలేదండి. తెలియదు. ఓకే సార్. అది మాకు సుమారు ప్రాంతంలో చిలుకూరు బాలాజీ ఆలయంపై ఓ అమెరికా సెనేటర్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉద్యోగాలను కొల్లగొడుతున్న వీసా మాఫియాకు చిలుకూరు ఆలయమే సెంటర్ అని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ షమిట్ ఆరోపించారు. H-1B వీసాలను అడ్డం పెట్టుకుని హైదరాబాదీలు అమెరికా ఉద్యోగ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని వరుస ట్వీట్లలో తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ఓ వీసా కార్టెల్ పనిచేస్తోందని ఎరిక్ షమిట్ ఆరోపించారు. దీనికి హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందని, వేల మంది భక్తులు అమెరికా వర్క్ వీసాల కోసం తమ పాస్పోర్ట్లను అక్కడ ఆశీర్వాదం తీసుకుంటారని ఆయన కామెంట్ చేశారు. తన పోస్టులో చిలుకూరు బాలాజీ ఆలయం పిక్ కూడా జత చేశారు. H1B, L1, F1 లాంటి వీసాలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులే. వాళ్లు ట్యాక్స్ పేయర్ల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వీసా ఇంటర్వ్యూలలో అడిగే సీక్రెట్ ప్రశ్నలను ఈ కార్టెల్ అప్లై చేసుకున్న వాళ్ళకి అందిస్తోందని, దాంతో టెక్ వీసాలు అమెరికన్లకు అవకాశాలు నిరాకరిస్తున్నాయని ఆరోపించారు. తక్కువ వేతనాలతో పనిచేసే భారతీయ గ్రాడ్యుయేట్లతో అప్పుల ఊబిలో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తోందని షమిట్ అన్నారు. A1 శిక్షణ కోసం బిలియన్ల డాలర్ల డబ్బు అమెరికా సబ్సిడీలతో భారత్కు తరలి వెళ్తోందని మండిపడ్డారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసా వ్యవస్థ స్థానిక వేతనాలపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ప్రతిభా స్థానంలో జాతి పక్షపాతం చోటు చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మనకి మిసౌరీ సెనేటర్ ఎరిక్ షమిట్ చేసిన ఒక ట్వీట్ అయితే ఇప్పుడు చాలా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో ఎంతో ప్రాముఖ్యత వచ్చేటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అతను ఒక వివాదాస్పదమైన ట్వీట్ ని చేయడం జరిగింది. ఈ అమెరికాకు వస్తున్నటువంటి భారతీయ విద్యార్థులందరూ కూడా H1B వీసాలను అడ్డుపెట్టుకొని వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ కు వెళ్లి వాళ్ళ వీసాలను H1 వీసాలు ఏవైతే ఉన్నాయి H1B వీసాలన్నింటినీ కూడా ఈ టెంపుల్ లో సబ్మిట్ చేసి పూజ చేయించుకుని మరి వీళ్ళైతే హైదరాబాద్ నుంచి అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతీయులందరూ కూడా ఇక్కడ మనకి అమెరికా వస్తున్నారని, ఈ భారతీయుల వలన మనందరికీ కూడా అంటే అమెరికన్స్ అందరికీ కూడా ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి అమెరికన్స్ ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు రావట్లేదని, అండ్ అదే విధంగా ఈ H1, L1, F1 వీసాలను అడ్డు పెట్టుకుని అమెరికన్లను దోచుకుంటున్నారని చెప్పేసి కొన్ని వివాదాస్పదమైన ట్వీట్లను అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అతని ట్వీట్ లోని మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ని ట్యాగ్ చేస్తూ, టెంపుల్ యొక్క పిక్చర్స్ ని ట్యాగ్ చేస్తూ, అండ్ అదే విధంగా మనకి భారతీయులకి వీసాల కోసం ఒక ప్రత్యేకంగా ఒక టెంపులే ఉందని చెప్పడం అయితే ఇప్పుడు హిందువుల్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్ కీర్తి, మరి దీని గురించి ఆలయ అధికారులు ఏమంటున్నారు? భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికి ప్రస్తుతానికైతే ఆలయ అధికారుల నుంచి ఎటువంటి స్పందన అయితే, కానీ ఈ ట్వీట్ మీద అయితే తెలిసినటువంటి కొన్ని హిందూ సంఘాలు అయితే కూడా కొంచెం తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ఎందుకంటే హిందూ దేవతల మీద ఎటువంటి కమెంట్లు చేయడం ఇది కొత్త కాదు. ఇలాగా మనకి వీసాల కోసం కానీ వీటి కోసం కానీ మనకి హిందువుల దేవతల్ని ఇలాగా అవమానించడం కరెక్ట్ కాదని చెప్పైతే హిందూ సంఘాల వాళ్ళు మండిపడుతున్నారు. రైట్ కీర్తి, థ్యాంక్ యూ. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నాయి. ఈ పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల ముగియగానే మోడీ వసూలు మొదలైందని ఆరోపించింది. చమురు ధరలు పెంచి ప్రజలపై మోడీ మళ్లీ భారం మోపారన్న కాంగ్రెస్ ఆయన్ను ఖరీదైన మనిషి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలపై కొరడా జులిపించారని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల భారం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని ఖర్గే ఆరోపించారు. సంవత్సరాలుగా అంతర్జాతీయ చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు లేదా తగ్గుతున్నప్పుడు ఆ ప్రయోజనాలను భారతీయ వినియోగదారులకు అందించాలని కాంగ్రెస్ కోరుతూనే ఉందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు. అలాగే దేశీయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు ప్రధానమంత్రికి మంచి మిత్రులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పశ్చిమాసియాలో ప్రారంభించిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు ఇంధన ధరల పెంపుపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఒక రాజకీయ కార్టూన్ను పంచుకుంటూ కేంద్రం తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. ఈ కార్టూన్లో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ చిహ్నమైన సైకిల్పై ప్రయాణిస్తున్నట్లు చిత్రీకరించారు. ఇంధన ధరల పెంపుపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పందించారు. మొదట మీ ఓటును దోచుకుంటారు, ఆపై మీకు బాగా నొప్పి కలిగించే చోట కొడతారు. ఇది ఊహించిందే. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారు. మరి బెంగాల్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నిధులను నిలిపివేస్తుందన్న ఆందోళన అవసరం లేదని, ఢిల్లీ నియంత్రణలోనే ఉండే ప్రభుత్వం వచ్చింది కదా అని అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పి కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆగి ఉన్న లారీని ఒక కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 8 మంది ప్రయాణికులున్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 6గురిని వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. వడ్లు కొనుగోలు చేయాలని కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు ధర్నా చేపట్టారు. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైస్ మిల్లుల పేరుతో, టప్పటాల పేరుతో అధికారులు కిలోకి 2-3 కిలోలు తరుగు తీస్తున్నారని, హమాలీ ఛార్జీల కింద సంచికి ₹2 అక్రమంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వడ్ల కొనుగోలు సక్రమంగా జరపాలని వారు డిమాండ్ చేశారు. ఫస్ట్ పోయినాయి, చాలా మంది వెళ్ళిపోయినాయి. ఒక 40-45 మంది ఉన్నాయి. ఇవాళ వరకు ఏమన్నారు, మొన్నటి దాకా 42 కిలోలు జోక్కున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇంకొక కిలో ఎక్స్ట్రా ఇడిపెడితే ఏమవుతుంది, ఏమైనా పోతుందా రైతులది, వర్షం పడితే ఏమొస్తుంది అనే టైప్ మాట్లాడుతున్నారు. అంటే ఇట్లనే అనుకుంటా పోతే గాలి తాలు తప్ప అని 1 కిలో తీసుకుంటారు, సంచికి ½ కిలో ఉంటే కిలో తీసుకుంటారు. ఇవన్నీ పోగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కిలో ఇవ్వమంటే రైతులు ఏం పోతుంది అంటారు. కష్టపడితే లోడ్ చేయాలంటే ₹2 కావాలంటున్నారు రైతులు, సంచికి ₹2 ఏడికి వెళ్ళేమంటారు. మరి అదంతా బాగానే సెంటర్లు బంద్ చేసి తాళాలేసి మేము బట్లు కొనమంటే ఈ రైతులంతా ఏదైనా పని చేసుకుంటారు కదా. ఈ రోజు వరకు ఇప్పటి వరకు 6 నెలలు పనిచేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత 14, 13, 18 అంటే ఏనియాడు కుప్ప. మనకు 13, 17, 16 వస్తే చేయిస్తుండు, మ్యాచ్ వస్తే చేయిస్తుండు. ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు అందరు పోయినోళ్ళు వేయరు, ఉన్నోళ్ళు మేము ఇట్లా చేస్తున్నారు. సిఓ గారు ఏమంటారు అంటే లేదు ఇప్పుడు 3 కిలోలు ఇస్తేనే తీసుకుంటాం అంటారు. 3 ఎందుకు అన్ని కొండవండి, మీరే బతుకోర్రి. వీళ్ళకు ఇవ్వాలి, రైతులకు పిల్లలు లేరు, వాళ్ళకు సిఓలకు చైర్మన్లకు వాళ్ళకే ఉన్నారు, వాళ్ళే ఉంచుకొని అని మేము అంటున్నాం. మేము వడ్డీనే ఉండమంటున్నాం, మాకు వద్దు, ఏ డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి కూడా అట్లే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ బతకాలంటే ఈ రైతుల్ని ముంచాలి. అలా మేము చెప్పేది ఇది. మాకు న్యాయ ప్రకారంగా కాంటా పెడతాంటే పెట్టని, లేదంటే మమ్మల్ని తొక్కి. చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు కళ. అలాంటి పవిత్రమైన యాత్రలో వరుస మరణాలు భక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
యాత్ర ప్రారంభమైన కేవలం 26 రోజుల్లోనే 38 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం విచారకరంగా మారింది. మరణించిన వారిలో అత్యధికులు వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే కేదార్నాథ్లో అత్యధికంగా 21 మంది ప్రాణాలు కోల్పోగా బద్రీనాథ్లో 7, గంగోత్రి, యమునోత్రిలో 5 చొప్పున భక్తులు మరణించారు. ఇంటర్నెట్ ఆన్లైన్ ద్వారా నిమిషాల్లో దేశాలను దాటిస్తున్న నేపాలీ ముఠా తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకి హైదరాబాద్లో నేపాలీ గ్యాంగులు పాల్పడుతున్న నేరాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన మరొక ముందే తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో జరిగిన భారీ దోపిడీతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. అసలు దోపిడీ ఎంతమంది చేశారు, వారు ఆ ఇంట్లోకి ఎలా చేరారు, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అనేది ఇంకా తేలాల్సి ఉంది. కౌకూర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మిల వద్ద నేపాల్కు చెందిన ఒక జంట 13 రోజుల ముందే పనిలో చేరారు. పుట్టినరోజు వేడుకల కారణంతో మురళీమోహన్ దంపతులను నమ్మించిన ఈ ముఠా మరో 3 కూడా ఇంటికి పిలిపించి వేడుకల హడావిడి చేశారు. ఈ క్రమంలో దంపతులకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని తినిపించి వారు స్పృహ కోల్పోయిన తర్వాత చేతులు కట్టేసి ఇంట్లోని బంగారం, నగదు, విలువైన వస్తువులను దోచుకొని దోపిడీ సమయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నేపాలీ ముఠా పారిపోయారు. నేపాలీకి చెందిన వ్యక్తులు ఏజెంట్ ద్వారా పనిలోకి చేరారు. ఫేక్ అడ్రస్ ప్రూఫ్లు, వివరాలు ఇచ్చి నమ్మబలికి ఇంట్లోకి చొరబడ్డారు. ఇలా ప్రొఫెసర్ మురళీమోహన్ ఇంట్లో పని మనిషిగా వచ్చి 750 గ్రాముల బంగారం, 20 కిలోల వెండి చోరీ చేశారు. ఇలానే ఫిబ్రవరి, మార్చిల్లో కోట్ల విలువైన నగదు, సొత్తును ఈ గ్యాంగ్ దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా తరచూ ఈ తరహా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నగరవాసులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా తమ ఇళ్లలో నేపాలీలను లేదా ఇతర ప్రాంతాల వారిని పనిలో పెట్టుకుంటే వారి పూర్తి వివరాలను, ఫోటోలను, గుర్తింపు కార్డులను తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలని ఆదేశించారు. కేవలం నమ్మకం మీద కాకుండా పని మనుషులను విచారించిన తర్వాతే ఇంట్లోకి చేర్చుకోవాలని, వారి ప్రవర్తనలో ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, ఈ గ్యాంగ్ ఏమైనా పట్టుకున్నారా పోలీసులు? రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఏమైనా అంటే వివరాలు రాబట్టారా? ఎస్ మాధవి, రీసెంట్ గా మా నేపాలీ ముఠా ఏదైతే ఉందో
హైదరాబాద్ నే టార్గెట్ గా చేసుకొని భారీ దోషులు కొనసాగుతుంది. అయితే కొంతమంది వ్యక్తులను పట్టుకున్నటువంటి విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతుంది. ముగ్గురు పురుషులు అలాగే ఒక మహిళను అయితే పట్టుకున్నారని చెప్పేసి మనకి పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. అయితే వాళ్ళని అఫీషియల్ గా వాళ్ళ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాబడతారనేది త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మనకు ఇంటర్నెట్ ఆన్లైన్ ద్వారా నిమిషాల్లోనే దేశాలను దాటేస్తున్నటువంటి నేపాలీ మూట అయితే చాలా రోజుల నుంచి పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అయితే తవ్వుతున్న కొద్దీ చాలా వరకు వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని కఠోర నిజాలు కూడా బయటపడుతున్నాయి. అయితే నేటి కూడా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్లు అయితే పాల్పడుతున్నటువంటి నేరాల వల్ల అయితే ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా టార్గెట్ గా అయితే మనకి ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన, అలాగే తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో జరిగినటువంటి భారీ దోపిడీ వల్లే ఇప్పుడు ముఠా దొరికిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ముఠాని ఇప్పుడు పట్టుకున్నటువంటి ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురు వల్ల వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిధిలో వాళ్ళు చేరారు, ఏ ఏజెంట్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమేమి ఇచ్చారో ఆ ఆధారాలను కూడా ఫేక్ గా ఎలా క్రియేట్ చేశారు, వాళ్ళు వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇట్లాంటి అంశాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే మొత్తం మీద అయితే ముఠా చాలా వరకు కూడా ఒక లేడీ డాన్ నడిపిస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మరి ఆ మహిళ ఎవరు, అసలు ఎప్పటి నుంచి ఈ ముఠా భారీ దోపిడీ కొనసాగిస్తున్నారు, వీటిపైన అయితే పూర్తిగా సమాచారం అయితే మనకు త్వరలో అందే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌకూర్లో నివసిస్తున్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ అలాగే ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు 13 days ముందే పనిలో చేరారు. బర్త్డే సెలబ్రేషన్స్ లోనే వాళ్ళకి మత్తు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ అలాగే సిల్వర్ అలాగే అమౌంట్ తీసుకెళ్లడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటన తర్వాతనే పోలీసులు చాలా వరకు అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చౌకూరులో అయితే చాలా వరకు నేపాలీ వాళ్ళే ఎక్కువగా పనిలో చేరారు. ఒక ఏజెంట్ ద్వారానే ఆ పనిలోకి చేరడం జరిగిందని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు నేపాలీలని చేర్చుకోవద్దు, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి పని వాళ్ళని చేసే ముందు కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తీసుకున్న తర్వాత తెలిసిన వాళ్ళైతేనే పనిలో చేర్పించుకోవాలి, లేకపోతే మీకు ప్రమాదం ఉందని చెప్పేసి పలుమార్లు హెచ్చరించినా కూడా కొంతమంది నమ్మకంతో వేరే వాళ్ళు చేర్పించడంతో వాళ్ళు ఇంట్లో చేర్పించుకుంటారు. కానీ తదుపరి వాళ్ళు తీవ్ర పరిణామం అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మొత్తం మీద అయితే నేపాలీ ముఠా అయితే దొరికింది. వాళ్ళ నుంచి పూర్తి సమాచారం అయితే త్వరగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు రైట్, థ్యాంక్ యూ లహరి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.